అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారు మనకేం చెప్తున్నారు అంటే, తల్లి బిడ్డ, ఈ అమ్మవాకు జాగ్రత్తగా విను. నీ కలని నెరవేర్చే సమయం వచ్చేసింది. ఈరోజే నీ జీవితంలో ఎప్పుడు చూడని ఆనందాన్ని, అలాగే గొప్ప మార్పుని చూపించబోతున్నాను. నిర్లక్ష్యం చేయకుండా ఈ తల్లి చెప్పే మాట జాగ్రత్తగా వింటావు కదా. ఇలా వారాహి అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్కు తీసుకొచ్చారండి. ఆ వాక్కు ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని అమ్మవారి మాటల్లోనే విందామా? మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన వారాహి వాక్లో అమ్మవారు మన కోసం ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఈ నెలలో నీకు ఈ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాను. నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టించబోతున్నాను. నీకైనా రేపటి రోజున ఖచ్చితంగా నీకు అన్నీ తెలుస్తాయి. నీ మనసు ఆనందిస్తుంది. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్నీ నేను చెబుతాను కదా, అంతేకాకుండా అన్నీ చేస్తాను కూడా. నువ్వు కని విని ఎరుగని ఆనందమైన శుభవార్త, అద్భుతం అనేది నీ జీవితంలో స్వయంగా తీసుకురాబోతున్నాను. రేపటి రోజున శుక్రవారం అద్భుతమైన రోజమ్మా. నీ మనసు ఎంతగానో పులకించే రోజు. ఈ రాబోయే ఈ అద్భుతమైన రోజున ఈ అమ్మ చెప్పే మాట నువ్వు ఖచ్చితంగా విను. మంచి శుభవార్త వినే రోజు అవుతుంది. ఎన్నో రోజులుగా అయితే ఈ వార్త వినాలని ఆరాటపడుతున్నావు. అందుకే ఈ వార్త నీ ముందుకు తీసుకొచ్చాను. ఎనలేని కష్టాలను ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ వచ్చావు కదా. ఇక ఇప్పటి నుంచి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నిన్ను మంచి మార్గంలో నడిపించబోతున్నాను. ఇప్పుడు నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అనేది మొదలైంది కదా. నువ్వు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయా లేదా అని అనుకుంటూ ఉన్నావు. అక్షరాలా జరుగుతాయమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమ్మవాకు తప్పదు. నువ్వు ముందుకు వెళ్ళాలని, నిన్ను అదృష్టాన్ని నీకు అందజేయాలని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. దాన్ని కాలదనుకోకు. నీ మంచి కోసమే చెబుతున్నాను. నీ అదృష్టాన్ని నీకు అందిస్తాను. ఈరోజు నేను చెప్పే వాకు కేవలం ఒట్టి మాటలు కాదమ్మా. నీ జీవితంలో మెరుగుపరచాలని, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, ఏవైనా సరే ఇప్పటి నుంచి అన్నీ తొలగిపోతాయి. ఒక్కొక్క కర్మ ఫలితం అనేది రాబోతుంది. ఇక నువ్వు అనుభవిస్తున్న రోజు గడిచిపోయింది. ప్రతి విషయానికి ఈరోజు నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మనసు పెట్టి విను. అప్పుడే కదా అన్నీ నీకు అర్థమవుతాయి. ఇంతలా ఎందుకు నేను చెబుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. నీ జీవితంలో నువ్వు అంతా మంచిదానివి. నీ మనసు మంచిది. అలానే నువ్వు చాలానే కోల్పోతున్నావు. అది నేను చూడలేకపోతున్నాను బిడ్డ. అది వస్తువు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, కోరుకున్నది ఏదైనా సరే నువ్వు కోల్పోతూ ఉన్నావమ్మా. అవును, ఇది నీ యొక్క అతి మంచితనం వల్ల కూడా ఉంటుంది. చాలామంది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. నువ్వు గొప్ప వ్యక్తివే, కానీ నేను కాదన నా మాటని. నేను అవసరానికి మించి అతి మంచితనం అనేది మంచిది కాదు అని చెప్తున్నాను. నువ్వు చేయాల్సిన దానికంటే అతి మంచితనం చేస్తే ఆ అతి మంచితనం వల్ల కొన్ని పనుల వల్ల నువ్వు నష్టపోతున్నావు. ఇప్పటికే నష్టపోయావు. ఇప్పటి వరకు అందరికీ నువ్వు నమ్మావు. వారిని నమ్మి మోసపోయావు. చివరగా నా అనుకున్న వాళ్ళ చేతిలో కూడా మోసపోతున్నావు. మోసపోవడమే కాదు, మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడకపోతే ఏమనుకుంటారు అన్న భయం కూడా నీలో ఉంది. అలా నువ్వు ఏదో నీ మనసుని సర్ది చెప్పుకుంటూ ఇలా వస్తూ ఉన్నావులే. కానీ నీ మనసైతే చాలా సతమతమైంది. ఇప్పుడు నీ పరిస్థితి అంతా కూడా నీ కట్టుబాటులో ఉంచుకో. ఏదైనా సరే రేపటి రోజున నీకు మంచి శుభవార్త అనేది వస్తుంది. ఇక నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా. నువ్వు ఆలోచించి చేస్తేనే అందులో సమర్థవంతంగా పనిచేయగలుగుతావు. దిగులు పడిపోకు.
నువ్వు అనుకున్నది జరగలేదు అన్నప్పుడు నీ మనసు ఎంతో నిరుత్సాహపడుతుంది, ఆందోళన పడుతుంది. ఏమీ చేయలేక అలాగే కూర్చుంటావు. చెప్పాలంటే బుద్ధి బుద్ధి చెప్పాల్సిన మాటలు నీకు కొన్ని ఉన్నాయి బిడ్డ. నువ్వు మర్చిపోయి మళ్ళీ వారి వెంట పోతూ ఉంటావు. నిన్ను మోసం చేసినా సరే క్షమిస్తూ వెళ్తూ ఉంటావు. మళ్ళీ మళ్ళీ వాళ్ళని నమ్మి మోసపోతావు. వారు చేసే పనులను క్షమిస్తూనే నువ్వు మోసపోతూనే నీ అతి మంచితనం మంచిది కాదు అని చెప్పడానికే వచ్చాను. ఒక్కసారి క్షమాపణ మంచిదే, రెండోసారి అది మంచిది కాదు. అది ఆ మన్నిప్పు అనేది ఒక్కసారే ఇవ్వాలి. నీ యొక్క మెడకే అది ఉరితాడై బిగిస్తుంది. ఒక చేప వలలో పడిపోతే అది ఎలా గిలగిలా కొట్టుకొని చిక్కుపోతుందో అలా వారి వలలో నువ్వు చిక్కుకుంటావు, గిలగిలా కొట్టుకుంటావు, అయోమయ పరిస్థితిలో పడిపోతావు. కొంతమంది వ్యక్తులు నిన్ను దూరం చేసుకుంటూ ఉంటారు, నిన్ను వాడుకుంటారు. అంటే వాళ్ళ అవసరాలకి నీ దగ్గర డబ్బు రూపంలోనో మాట రూపంలోనో ఏదో ఒక రూపంలో నిన్ను వాడుకుంటారన్నమాట. నీ బంధం అనేది నువ్వు స్వచ్ఛంగా ఉన్నవారు మాత్రమే వారి అవసరానికి నీ బంధాన్ని కలుపుకుంటారని తెలుసుకో. ఏ బంధం నిజమైన బంధం, అసలు ఈ బంధాలు మంచివా కాదా అని నువ్వు తెలుసుకోవాలి. ఒక నిర్ణయానికి రావాలి. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఒక అపోహ మాత్రం ఉండకూడదు. అందరూ మంచివాళ్ళే అన్న అపోహ పక్కన పెట్టు. అపోహలో నుంచి ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేటువంటి విషయాలు నేను తెలియపరుస్తాను. అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండేటువంటి కొన్ని విషయాలను మాత్రం నిర్ధారణ చేసుకోలేకపోతున్నావు కదా. ఇది నిజమే కదా. ఎవరు ఏంటి అని తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ, నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. పలు రకాలుగా బాధపెట్టి ఇంకా నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నిన్ను తక్కువ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వారిని దూరం పెట్టు. వారిని దూరం చేసుకోవాలా వద్దా అని ఆలోచించకు, దూరం పెట్టేసేయి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. నువ్వు ఒక చిన్న పసి పిల్లల నీ మనస్తత్వం ఉంటుంది. ఇలా మౌనంగా ఉంటే ఒకరి చేతిలో మోసపోతావమ్మా. ఆలోచించు. నువ్వేమన్నా ఆటబొమ్మవా వాళ్ళ చేతిలో మోసపోవడానికి? చెప్పు. ఒక్కసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. వారు చేసిన మోసం నీకు గుర్తుకు రావడం లేదా? పదే పదే మోసపోతూ ఉంటే నిన్ను ఏమనాలి చెప్పు తల్లి. అసలు ఒక్కసారి నువ్వు ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక చిన్న పిల్లవాడు ఏదైనా తగిలిన చోట గాయం ఉంటే పదే పదే తగులుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి వెళ్ళకూడదు, గాయం అవుతుంది అని. అక్కడికి వెళ్ళడం వల్ల గాయం మరింత పెద్దదయ్యి నొప్పి కలుగుతుంది అని. మరి నీకెందుకు తెలియడం లేదు చెప్పు? పదే పదే వారి చేతిలో మోసపోయి బాధపడుతున్నావు. ఎంత పెద్ద వ్యక్తివయ్యావో చెప్పు. వాళ్ళు చేతిలో ఎందుకు నువ్వు ఇలా నలిగిపోయి మోసపోవాలి? ఇదంతా కూడా నువ్వు పక్కన పెట్టేయాలమ్మా. అన్నీ తెలుసుకోవాలి, మేల్కోవాలి. ఏదో భయం నిన్ను ఆపుతూ ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఎదురు దెబ్బ తిన్నటువంటి ఆ దెబ్బలు తగిలినప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఆ వలలో చిక్కుకొని గిలగిలా నీరసం అయిపోతావు చెప్పు? ఇతరులకి దూరంగా ఉంటే అంతా మంచిది. నిన్ను దూరం పెడితే నువ్వు మాత్రం వారి వెంట పరిగెత్తకు. అలా పరిగెడితే నీ విలువ తగ్గిపోదా చెప్పు? అలా పరిగెత్తి దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కించుకోవద్దు. అవి అవసరమే లేదు. నీ తిండి నువ్వు తింటూ, నీ కష్టం నువ్వు పడుతూ వాళ్ళ వెంట ఎందుకు పడాలి చెప్పు? వాళ్ళ వెంట ఎందుకు పరిగెడతాం? అలాంటి వాళ్ళు నీకు ఏదో దక్కాల్సినటువంటి గౌరవ మర్యాదలు, అదృష్టాలు సైతం వాళ్ళే దక్కించుకోవాలనుకుంటారు. వాళ్ళు నిన్ను వాళ్ళ వైపు తిప్పుకోవాలనుకుంటారు. అది నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, తెలుస్తూనే ఉంది కదా. నీ చేతులారా నీ అదృష్టాన్ని నువ్వే కాలదనుకుంటే ఎలా? ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. అస్సలు అవసరం లేదు. ఇతరుల్ని దూరం పెట్టకు. ఇతరుల్ని దూరం పెట్టడమే ఒక్కొక్కసారి మంచిది. చెప్పే మాటల్ని అర్థం చేసుకో, అన్నీ తెలుస్తాయి. ఈ వారాహి తల్లి నీకోసమే ఈ బంధాలను దూరంగా ఉండవని చెబుతున్నాను. అలా అనుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ యొక్క మంచి కోసమే. ఎందుకంటే చాలామంది అవకాశవాదులకు నువ్వు దూరంగా ఉండాలి. నీ బంధాలను నిలుపుకోమని, నీ అవకాశవాదులకు దూరంగా ఉండవని నేను చెబుతూ ఉన్నాను. అది నీ మంచి కోసమే అమ్మా. ఖచ్చితంగా నీ మంచి కోసమే. నీ జీవితాన్ని అమూల్యమైనటువంటిది వజ్రంగా నేను మారుస్తాను కదా. నిన్ను మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది. ఈ అమ్మాని ఒక్కసారి నన్ను పిలిచావంటే చాలు, నేను నిన్ను కాపాడకుండా ఉంటానా? నిన్ను కాపాడుతాను, రక్షించుకుంటాను. ఈ యొక్క శక్తి స్వరూపిణి నీకు అండగా ఉంటాను. నువ్వు మోసపోకుండా పదే పదే చెబుతూ ఉన్నాను, మోసపోకూడదు అని.
నీ దగ్గర ఈ వార్త ఇందుకే తీసుకొచ్చాను. నిన్ను చులకన భావంతో చూసేటువంటి వారు అలా నిన్ను చులకనగా చూస్తే నాకు ఆ బాధ కలుగుతుంది. నిన్ను చులకనగా చూసేవారి బుద్ధి వాళ్ళకి సరైన బుద్ధి చెబుతాను. అలానే అక్షరాలా నీ తప్పులను సరిదిద్దడానికి కూడా ప్రయత్నిస్తాను. నీ జీవితం ముందుకు వెళ్ళాలి, ఎన్నో అవకాశాలు రావాలి, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని నాకు ఉంటుంది కదా. అందుకే ఎవరు లేరు అని మాత్రం అనుకోకు. నీకు తోడుగా నీడగా ఎప్పుడూ ఈ వారాహి తల్లి ఉంటాను. జీవితం చాలా చిన్నది. అందులో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఎన్నో ఉంటాయి. అన్నో అనుభవించాల్సిందే. అనుభవించాలనే కూడా వస్తూ ఉంటాయి. అప్పుడే నువ్వు నీ లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, కష్ట నష్టాలను ఎలా దాటాలి అని తెలుస్తుంది. ప్రతి బాధ, కన్నీరు, సంతోషం అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అన్నీ కూడా మారుతాయి. ఖచ్చితంగా మారే తీరుతాయి. నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించాలని నేను ఇంతలా పదే పదే చెబుతున్నానమ్మా. నా మాటలు ఇక వింటావో పెడచెవిన పెడతావో నీకే వదిలేస్తున్నాను, నీ ఇష్టం. నా మాటలు విని నీ జీవితాన్ని ఇకనైనా మార్చుకుంటావా? అతి మంచితనం ఈ రోజు నుంచే తొలగించుకో. అప్పుడే నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. నీకు నచ్చినట్టుగా సంతోషంగా ఉంటావు. నీ కల నెరవేరే రోజు వస్తుంది. ఇక హాయిగా ప్రశాంతంగా పనుకో. ఇక రేపటి శుక్రవారం రోజున నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మ ఆశీర్వాదం నీకున్నంత వరకు నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.